రోజు పాల్గొన పూర్ణిమ, శ్రీ జయంతి, హోళీ పూర్ణిమ అని వ్యవహారం. ఈ పూర్ణిమ నాడు స్వామివారు కిందని డోలోత్సవం జరుపుకోవడం ఆచారం. ఆ డోలోత్సవంతో పాటు ఇక్కడ ఉండేటువంటి గ్రామీణమైనటువంటి ఒక విశ్వాసము, ఆచారం ఏంటంటే, ఇక్కడ కింద ఉండేటువంటి గ్రామదేవత పైడితల్లి అమ్మవారు స్వామివారి సోదరి అని, ఆమె కుమార్తెని వివాహం చేసుకోవడం కోసం స్వామివారు అడుగుతారని, బొట్టెనడుగు పున్నమని వ్యవహారం. ఆ అమ్మాయిని అడగడం కోసమని క్రిందకి స్వామివారు వెళ్ళడం అనేటువంటిది ఆచారం. అంచేత కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణోత్సవాలు వాటి నుంచి ఆరంభమవుతాయని మనం భావించవచ్చును. అందుచేత స్వామివారు బొట్టెనడుగు పున్నమిని పురస్కరించుకొని కిందికి వెళ్ళి అమ్మవారి యొక్క మర్యాదలు స్వీకరించి మళ్ళీ గ్రామతిరి ఉత్సవం పూర్తి చేసుకొని, డోలోత్సవం పూర్తి చేసుకొని, గ్రామతిరి విధి జరుపుకొని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అంగీకారాన్ని తెలియచేస్తారు అని ఒక విశ్వాసము, అనుచారమైన వ్యవహారం, గ్రామీణమైన వ్యవహారం. అందుచేత ఇది విశిష్టత ఈ పున్నమికి. అందుచేత అంటే ఇది నిశ్చితార్థం లాంటిదన్నమాట, అమ్మాయిని చూసుకోవడం లాంటిది, పెళ్లి చూపులు లాంటిదన్నమాట. అది గ్రామీణ వ్యవహారం. ఈ కార్యక్రమాన్ని, ఈ ఉత్సవాన్ని మనం అనుచారమైన సంప్రదాయం ప్రకారం శాస్త్ర శోధితంగా ఈ ఉత్సవాన్ని ఈనాడు జరిపించుకుంటాం. గ్రహణం సందర్భంగా భక్తుల యొక్క భాగస్వామ్యం ఏమీ ఉండదు.